ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రావణికి ఆ పువ్వు అంటే ఇష్టమని వెంటనే తీసుకురమ్మని సంధ్య చెప్పింది. అందుకనే వెళ్ళాను. అంటే అక్షయ్ని కావాలనే సంధ్య బయటికి పంపించిందన్నమాట. రాత్రి ఆ గొడవ జరిగిన తర్వాత కారు ట్రబుల్ ఇచ్చింది. దాంతో మేము రాత్రి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను నిద్రలో ఉన్నప్పుడు శ్రావణిని వాళ్ళు కిడ్నాప్ చేశారు. కానీ వాళ్ళు శ్రావణిని ఏమీ చేయలేదు. తనని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడే ఆ ముసుగు మనిషిని వెనక నుంచి చూశాను. వాళ్ళు వెళ్తూ వెళ్తూ శ్రావణితో మాట్లాడి వెళ్ళాడు. ఆ విషయం గురించి ఎంత అడిగినా శ్రావణి చెప్పట్లేదు. అక్షయ్, ఆ గొడవంతా చూసి శ్రావణి ప్యానిక్ అయి ఉంటుంది. దాని గురించి తలుచుకోవడం ఇష్టం లేక సైలెంట్గా ఉండుంటుంది. 2 రోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటారా, తర్వాత మెల్లిగా తెలుసుకోవచ్చు. జరిగింది గుర్తు చేసి తన మనసు బాధ పెట్టద్దు. పద. నువ్వు టెన్షన్ తీసుకోక ఆనందరావు. ఇంద్రానికి టైం దగ్గర పడింది. అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. ఏం చేయమంటావయ్యా? ఒకవైపు కొడుకు గురించి బాధ, ఇంకోవైపు ఆ ఇంద్రాణిని ఎదుర్కోవాలి. నాన్న, ఇంక నా వల్ల కాదు. ఆ ఇంద్రాణి ఆంటీ నా మీద రెచ్చిపోతుంది. ఏమైందమ్మా దీపా? ఇంటికెళ్తే గతి లేక వచ్చామని అవమానించింది.